రెడ్డి గారి నాయకత్వంలో మరి అవన్నీ అప్పులన్నీ కూడా ఉన్నా ఈ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ వెనక తగ్గనీయకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన పరిపాలనా దక్షతతో తన ఆర్థిక నిపుణులతో మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అభివృద్ధి పదంలో. మరి అదేవిధంగా పెన్షన్దారులకి 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజే పెన్షన్ కార్యక్రమం కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి 15వ తారీఖు వరకు ఈ ఉపాధ్యాయులకు అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగులకి జీతాలు వచ్చేటివి కాదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజు వరకు 1వ తారీఖున ఉద్యోగస్తులు అందరూ కూడా జీతాలు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన దక్షతకు నిదర్శనం అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇది ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు కానీ మరి భవిష్యత్తు ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. సోదరులారా, మర్చిపోబాకండి. చంద్రబాబు గారి యొక్క ఔదార్యం, చంద్రబాబు గారి యొక్క మంచితనం, చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి చూడండి అని కూడా మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఏసీ కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కొంచెం స్పీడ్గానే పోతే ఇక్కడి నుంచి ఇక్కడ అందరూ పార్టీ ఇంజిన్లో కూర్చో